గుడ్ మార్నింగ్ మేడం. Come in. Sit down. Yes? ఏమిటి మీరు వచ్చిన పని? మరేం లేదు మేడం, మీ కింగ్ టొబాకో కంపెనీకి సంబంధించిన ఆంధ్ర ఏజెన్సీ మీ కంపెనీకి కావాలని అడగటానికి వచ్చారు. ఎస్ మేడం. ఆ ఏజెన్సీకి మీరు కోట్ చేసిన అమౌంట్ చాలా తక్కువ అని నేను ఫీల్ అయ్యాను. ఇవ్వనని మీ మేనేజర్తో ఆల్రెడీ చెప్పేశాను. మరో కొటేషన్ ఇచ్చి ఉంటే ఐ కుడ్ హ్యావ్ గివెన్ అ సెకండ్ థాట్. బట్ దట్ ఫెలో నాకు లంచ్ ఇవ్వాలని చూశాడు. హీ ట్రై టు బ్రైబ్ మీ. మై గాడ్! డబ్బుతో మనుషుల్ని కొనాలనుకునే సంస్థలన్నా వ్యక్తులన్నా నాకు ఒళ్ళుమంట. ఐ హేట్ దమ్. అందుకే మీ కంపెనీకి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. అతనేదో పొరపాటు చేశాడు. మీరు మిస్టర్ రామకృష్ణ, మై టైమ్ ఇస్ వెరీ వాల్యుబుల్. మీతో మాట్లాడుతూ ఆ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఐఎమ్ సారీ, యూ కెన్ గో. ఆల్ రైట్ మేడం. ఐ డోంట్ థింక్ యూఆర్ ఇన్ గుడ్ మూడ్. మరోసారి వచ్చి కలుస్తాను. చూడండి, ఆఫీస్లో నా మూడ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అది డ్యూటీ మూడ్, వర్క్ మూడ్. కనుక మీరు మళ్ళీ రానక్కర్లేదు, ప్రయత్నించక్కర్లేదు. మీరింకా ఇక్కడే ఉన్నారేమిటి? మీ నిర్ణయం మార్చుకుంటారన్న ఆశతో. నా నిర్ణయం అంత తేలిగ్గా మారదు. తేలిగ్గా మారదంటున్నారు, కొంచెం కష్టపడితే మారుతుందేమో అని. ఏమిటయ్యా, ఈ మేడం చాలా కోపిష్టి మనిషిలా ఉంది. ఆఫీస్ వరకు అలా ఉన్నా ఆవిడ మనసు వెన్నపోసండి. నిజంగానా? అవునండి. ఒక రోజున కాఫీ అందివ్వబోతూ పొరపాటున ఆవిడ మీద కాస్త వలగబోసానండి. అంతే, కప్పెసరు కొట్టి గటౌట్ అని అరిచిందండి. ఉద్యోగం ఊడుద్దేమో అని భయపడ్డానండి. ఆ తర్వాత ఒకనాడు మా ఇంటి దానికి ఒంట్లో బాగోలేదని తెలిసి పిలిచి 500 ఇచ్చి డాక్టర్కి చూపించమందండి. మళ్ళీ నేను తిరిగి డబ్బు ఇవ్వకపోతే వద్దు ఉంచుకోమందండి. కష్టాల్లో ఉన్న మనిషిని చూస్తే కరిగిపోయే మనసండి ఆ అమ్మది. విజిటర్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎవరూ రాలేదండి. పొద్దుటొచ్చిన ఆ రామకృష్ణ బాబే అలా ఉండిపోయాడండి. ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారా? అవునండి. భోజనాలకు కూడా వెళ్ళలేదండి. పోనీ టిఫిన్ అయినా తినకూడదా బాబు అంటే ఆకలితో నా ప్రాణం పోవడమే మంచిదయ్యా అంటూ అది అలా మాట్లాడాడండి. అతని పరిస్థితి చూస్తే ఏవో చాలా కష్టాల్లో ఉన్నట్టున్నా అండి. ఆయన ఒకసారి లోపలికి రమ్మను. పిలుస్తున్నారు. నేను చెప్పినట్టు చెప్పావా? తిండి కూడా తినలేదని ఆకలితోనే ఉన్నానని. అబ్బా, అలాగా చెప్పానండి. మీరు నాతో చికెన్ బిర్యానీ చేపల కూర తెప్పించి తిన్నారని ఎట్లా చెప్తానండి? మీరు చాలా మొండి మనిషిలా ఉన్నారే. జీవితం ముగిసిపోయే ముందు మొండితనం తెగింపు మనిషి రావటం సహజమే మేడం. అంటే మీ జీవితం ముగిసిపోతుందంటారా? అర్ధాంతరంగా ముగిసిపోవాల్సిన అవసరం ఏంటి? అర్థం చేసుకునే మనసు మీకుంటే చెప్తాను మేడం, తప్పకుండా చెప్తాను. బ్రహ్మచారి నాకు ఇంట్లో ఉన్నది, వృద్ధాప్యంలో ఉన్న తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, పెళ్లిడికి వచ్చిన ఇద్దరు చెల్లెళ్ళు, కాలేజీలో చదువుతున్న పెద్ద తమ్ముడు, పోలియో వ్యాధితో కాలు పడిపోయి బాధపడుతున్న ఓ చిన్న తమ్ముడు. వీళ్ళు మేడం, వీళ్ళు నాకున్నది. కన్నవాళ్ల కన్నీరు తోడటం కన్న కొడుక నా బాధ్యత. ఆధారపడిన వాళ్ళకి అన్నం పెట్టడం అన్నగా నా బాధ్యత. ఎలాగో ఈ బాధ్యతలన్నీ భరిస్తూ చాలని జీతంతో జీవితం నెట్టుకొస్తూ వచ్చాను ఇంతవరకు. కానీ ఇప్పుడు మా ఎండి మీ ఏజెన్సీ సంపాదించలేకపోతే నన్ను ఉద్యోగం నుంచే తీసేస్తానంటున్నాడు మేడం. అప్పుడు ఉద్యోగం పోయి డబ్బు లేక హీనంగా దీనంగా చీకట్లో ఆకలి దప్పులతో కుమిలిపోయే నా వాళ్ళని చూసి బ్రతకటం కట్టే ఆత్మహత్య చేసుకుని చావటం మంచిదనుకుంటాను. కాదంటారా మేడం? ఏజెన్సీ ఇచ్చినట్టుగా మీరు పెట్టే ఆ ఒక్క సంతకం మా అందరి నుదుటి రాతల్ని మార్చేస్తుంది. లేకపోతే ఒక కుటుంబమే కాలగర్భంలో కలిసిపోతుంది. ఆడది జన్మనిస్తుందంటారు. మీరు తలుచుకుంటే మా అందరికీ జన్మనిచ్చిన వాళ్ళు అవుతారు. ఒక ప్రాణం నిలబెట్టే ఎంతో గొప్ప విషయం అయినప్పుడు ఒక కుట్టు నిలబెట్ట. ఇక మీరేం చెప్పొద్దు. కంగారు పడకయ్యా, ఇవి కత్తులు కావు. కంపెనీ కొత్తగా నీకు కానుకగా కొనిచ్చిన మారుతి కార్ కీస్. ఇవి అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ నుంచి డివిజనల్ సేల్స్ మేనేజర్ గా ఎదిగిపోయిన నీకు మన కంపెనీ అలాట్ చేసిన బంగ్లా కీస్. ఇప్పుడు కారుతో పాటుగా ఇస్మాయిల్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ బై.
వెల్, దిస్ ఇస్ యువర్ హాల్, అంటే నీ అతిథుల సామ్రాజ్యం. దిస్ ఇస్ అవర్ డైనింగ్ హాల్, అంటే విందుల సామ్రాజ్యం. కమా, ఇది మన మన్మథ సామ్రాజ్యం. అలసిపోయి వచ్చిన శ్రీవారు ఇలా అలవోకగా పవళించి ఉంటే శ్రీమతి గారు వచ్చి ముందు ముద్దిచ్చి ఆ పైన ఒక కప్పు కాఫీ ఇచ్చి, ఏమిటి శాంతి అలా డల్గా ఉన్నావేంటి? ఏం లేదండి, ఫ్లాట్స్ లో అందరితో పాటు కలిసిమెలిసి ఉంటూ జీవితాన్ని గడిపేటప్పుడున్న తృప్తి ఇలా ఆస్తులు అంతస్తులు పెరిగేటప్పుడు ఉండవేమోనని భయంగా ఉంది. శాంతి, ఏమిటి మాట్లాడేది? అవునండి, కొత్తగా వచ్చిన ఈ పొజిషన్ వల్ల కొత్త కొత్త స్నేహాలు, కొత్త కొత్త మనుషులతో పరిచయాలు ఏర్పడచ్చు. వాటి మాయలో పడి మీరు నన్ను మర్చిపోతారేమోనని. నీ అనుమానానికి అర్థం లేదు శాంతి. నేను నీ శ్రీరామచంద్రుడిని, నా సీతవు నువ్వే. ఆరంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక అందరూ కట్టగట్టుకొచ్చినా సరే కన్నెత్తి కూడా చూడండి. హలో, ఎవరండి మాట్లాడేది? ఏమిటి సార్, అప్పుడే మర్చిపోయారా? నేను ఆశాలతని. హలో, మీరా? నేను భక్త మీరానైనా కాకపోయినా మీరు మాత్రం ఖచ్చితంగా కృష్ణ పరమాత్ములే. వెన్నెలు దొంగతనం చేసి పారిపోయినట్టు ఏజెన్సీ పట్టేసి మళ్ళీ నాకు కనిపించకుండా పారిపోయారు. అబ్బే, అదేం లేదండి, ఏదో బిజీగా ఉండి. ఎంత బిజీగా ఉన్నా హెల్ప్ చేసిన మనిషికి ఒక పార్టీ ఇవ్వడం, అట్లీస్ట్ థ్యాంక్స్ చెప్పడం మర్యాద అనిపించుకుంటుంది. ఆ మాత్రం మర్యాద కూడా నేను నోచుకోలేదా? మీరంత మాట అనకూడదు. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఇగో వెంటనే బయలుదేరుతున్నాను. ఎస్. ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారా? పొజిషన్ ప్రామిస్ అండి, మీకు ఫోన్ చేయకపోవడం మర్చిపోయి కాదండి, భయంతో. ఇంత అందంగా నేను మీ ఆఫీస్కి వచ్చినప్పుడు నవ్వుంటే ఎంత బాగుండేదండి. ఈ గొడవే ఉండేది కాదు కదా. అసలు నేనే పర్సనల్గా వచ్చి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నానండి. కానీ మీ ఆఫీస్కి వస్తే ఈసారి గెట్అవుట్ అంటారో లేదా ఎవరైనా పిలిచి నెక్అవుట్ అంటారో అని భయపడ్డాను. అచ్చరే, ఇంతకీ మీ వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రతిరోజు దేవుడితో పాటు మిమ్మల్ని కూడా తలుచుకుంటూ దండం పెట్టుకుంటున్నారు. సరే, మా వాళ్ళ గురించి తెలుసుకున్నారు, మీ వాళ్ళ గురించి కూడా చెప్పండి. నాకంటూ ఎవరూ లేరు. అమ్మలా మంచి చెడు చూసే మా అక్కయ్య 1 ఏడాది క్రితం చనిపోయింది. ఐమ్ సారీ. ఎలా పోయారు? మనసిచ్చానని చెప్పిన మగవాడు మోసం చేశాడు. అమాయకురాలని మా అక్కయ్య మనసు విరిగి ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. అందుకే అప్పటి నుంచి మగవాళ్ళంటే నాకు ద్వేషం, కోపం. ఆ అనుభవం నన్ను జీవితంలో మగవాళ్ళ నుంచి దూరంగా ఉంచింది. నా పొజిషన్ నన్ను అందరి నుంచి ఒంటరిని చేసింది. స్నేహానికి, ఆత్మీయతకి నోచుకోకుండా ఒంటరి ద్వీపంలా గడిపే నాకు మిమ్మల్ని చూడగానే ఏదో తెలియని అభిమానం కలిగింది. మిమ్మల్ని కలుసుకోవాలని, మనసు విప్పి మాట్లాడాలని అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైనా మీకు వచ్చిన కష్టం కానీ, మీ మనసులో మాట కానీ చెప్పుకోవాలంటే నేనంటూ ఒక స్నేహితుడున్నాను గుర్తుంచుకోండి. ఒక ఆప్తుడుగా, ఆత్మీయుడిగా మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను.